78వ కీర్తనలో 36వ వచనము చదవండి. 36వ వచనంలో 78వ కీర్తన 36వ వచనం. అయినను వారి హృదయము ఆయన ఎడల స్థిరముగానే ఉండలేదు, ఆయన నిబంధనను వారు నమ్మకముగా గైకొనలేదు. నిబంధన మనకి ఎన్ని నిబంధనలు ఉన్నాయి? విశ్వాసుల కొరకు ఎన్ని నిబంధనలు ఉన్నాయి? పాత నిబంధన, క్రొత్త నిబంధన, ఓల్డ్ టెస్టమెంట్, న్యూ టెస్టమెంట్ అని ఈ దినాల్లో ఉన్న విశ్వాసులకి నిబంధనలు ఉన్నాయి. అయితే ఈ యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకుని మానవునితో దేవుని యొక్క నిబంధనలు చేయబడ్డాయి. మనుషుడితో దేవుని నిబంధన ఎక్కడంటే ఏదేను నిబంధన అనేది ఒకటి ఉంది. ఏదేను నిబంధన రిఫరెన్స్ చెప్తున్నా, ఆదికాండం 1వ అధ్యాయము 28వ వచనం నుంచి 30వ వచనం వరకు. ఆదికాండము 1:28. దేవుడు వారిని ఆశీర్వదించడం ఎట్లనగా, వారు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని నేరుడని దేవుడు వారితో చెప్పెను. దేవుడు ఇదిగో భూమి మీద ఉన్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్ష ఫలము గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను. అవి మీకు ఆహారమగును. భూమి మీద నుండి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, భూమి మీద పాకు సమస్త జీవులకును, పచ్చని చెట్లకి ఆహారమగునని పలికాం. అదండి దేవుని నిబంధన, మొదటి నిబంధన. అంతకుముందు జనం లేరు భూమి మీద. దేవుని యొక్క నిబంధన మనుషుడితో చేయబడింది. 2వ అధ్యాయంలో 15 నుంచి 17వ వాక్యం వరకు. 15 మరియు దేవుడిని యెహోవా నరుని తీసుకొని ఏదేను తోటను సేద్యపరచుటకును, దాన్ని కాసుటకును దానిలో ఉంచును. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని దినమున నిశ్చయముగా సత్యదువని నరునికి ఆజ్ఞాపించింది. ఇది నిబంధన. భూమిపై నరుల నివాసం అన్న షరత్ అది. నువ్వు చస్తావని దేవుని యొక్క మాట చెప్పబడింది. ఎందుకు? షరతు పెట్టాడు. మంచి చెడు తెలిపే వృక్ష ఫలాన్ని తింటే చచ్చిపోతావు, అవి తినని ఎడల బ్రతుకుతావని ఆయన ఆజ్ఞాపించాడు, షరతు పెట్టాడు. రెండవది ఆదాముతో నిబంధన. ఈ ఆదికాండంలో 3వ అధ్యాయము 17వ వాక్యం. ఆదాము దేవుని నిబంధన చేయబడింది. మరియు నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును
వైరం కలుగజేసేది. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదు అని చెప్పాను. ఇది ఆదాముతో చేయబడిన నిబంధన. అయితే భూమిని లోబరుచుకును అన్నాడు. భూమిని లోబరుచుకున్నట గురించి ఆది కాండంలో 1వ అధ్యాయము 15వ వాక్యంలో ఉంటుంది. భూమిని లోబరుచుకున్నట. తర్వాత మూడోది నోవహుతో నిబంధన చేయబడింది. సమస్త శరములను ఏలటం ఈ నిబంధనలో. నోవహుతో చేయబడిన నిబంధన, నోవహుతో నిబంధన ఆది కాండం 1వ అధ్యాయంలో 28వ వచనంలో చెప్పబడినట్లు 28లో చెప్పబడినట్టు దేవుడు వారిని ఆశీర్వదించను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకోండి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఎరుడని దేవుడు వారితో చెప్పిన. తర్వాత 4వ నిబంధన ఏంటంటే, 4వ నిబంధన అబ్రహాముతో నిబంధన జరిగింది. ఆది కాండము అబ్రహాముతో నిబంధన 15వ అధ్యాయము, ఆది కాండము 15వ అధ్యాయం 17వ వచనం. 17వ వచనంలో మరియు పొరుదునికి కటిక సీగటి పడినప్పుడు రాజుసున్న పొయ్యి అగ్ని జ్వాలయును కనబడి ఖండముల మధ్య నడిచిపోయాను. 18వ వచనం కూడా ఆ దినమందే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీసు నది వరకు ఆ దేశమును అనగా కేనీయులను, కనిజీయులను, కద్మోనీయులను, హిత్తీయులను, పెరిజీయులను, రేబాయీయులను, అమోరీయులను, కనానీయులను, గిర్గాషీయులను, యెబూసీయులను నేను సంతానమున ఇచ్చి ఉన్నానని అబ్రాహాముతో నిబంధన చేశాను. ఇది అబ్రాహాముతో చేయబడిన నిబంధన. ఆదాము జీవఫలములను భుజించుట. ఆదాము జీవఫలాలను 1వ అధ్యాయం ఆది కాండము 29వ వచనం. దేవుడు ఇదిగో భూమి మీద ఉన్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్షఫలములు గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను అని చెప్పాడు. 5వది మోషేతో నిబంధన చేశాడు. నిర్గమాకాండం 24వ అధ్యాయము 1 నుంచి 8వ వచనం. నిర్గమాకాండము 8వ అధ్యాయము 1 నుంచి 8వ వచనం. మోషేతో నిబంధన చేశాడు. యెహోవా ఏటిని కొట్టి 7 దినములైన తర్వాత యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు పర్వతులు వెండి అతనితో నన్ను సేవించుటకు నా ధనులను పోలిను. నేను వారిని పోనీయనల్లని ఎలా ఇదిగో నీ పొలిమేరలన్నింటినీ కప్పల చేత బాధించదు. ఏటిలో కప్పలు విస్తారముగా పుట్టును. అవి నీ ఇంట, నీ పడక గదిలోనికి, నీ మంచం మీదకి, నీ సేవకుల ఇళ్లలోనికి, నీ చెరువుల మీదకి, నీ పొయ్యిలోనికి, నీ పిండి పిసుకు తొట్లలోనికి ఎక్కివచ్చును. ఆ కప్పలు నీ మీదికి, నీ జనుల మీదికి, నీ సేవకులందరి మీదకి వచ్చుబడి యెహోవా సెలవిస్తున్నాడని చెప్పబడిన
మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు అహరోనును చూసి నీ కర్ర పట్టుకొని ఏటిపాయల మీదను కాలువల మీదను చెరువుల మీదను నీ చెయ్యి సాపి ఐగుప్తు దేశం మీద కప్పలను రాజేయమని అతనితో చెప్పమనగా, అహరోను ఐగుప్తు జలముల మీద తన చెయ్యి సాపెను. అప్పుడు కప్పలు ఎక్కి వచ్చి ఐగుప్తు దేశమును కప్పెను. చెప్పినగా అంటారు కూడా తమ మంత్రముల వలన అలాగే చేసి ఐగుప్తు దేశము మీదికి కప్పలను రాజేశాడు. అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించి, నా యొద్ద నుండి నా జనుల యొద్ద నుండి ఈ కప్పలను తొలగించమని యెహోవాను వేడుకొనడి. అప్పుడు యెహోవాకు బయలుర్పించుటకు ఈ ప్రజలను అగత్యంగా పోనిచ్చేదను నేను అని ఇదొక మోషేతో చెప్పబడిన విషయం. తోటను సేద్యం చేయుట, ఆదికాండం 2వ అధ్యాయము 15వ ఆదికాండము 2:15లో తోటని సేద్యం చేయుట. మరి దేవుడు యెహోవా నరుని తీసుకుని ఏదైనా తోటను సేద్యపరచుటకును దాని కాసుటకును దానిలో ఉంచెను. ఇక ఆరవది ఏంటంటే, పలస్తీనా నిబంధన. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయంలో 3వ వచనం. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 3వ వాక్యం. 3వది, నీ దేవుడైన యెహోవా చెరలోని మిమ్మల్ని తిరిగి రప్పించును. ఆయన మిమ్మల్ని కరుణించి నీ దేవుడైన యెహోవా ఏ ప్రజలలోని మిమ్మల్ని చెదరగొట్టినో వారిలో నుండి తాను మిమ్మల్ని సమకూర్చి రప్పించును. ఇది వాళ్ళందరినీ సమకూర్చున్న ఒక స్థలానికి. అయితే మంచి చెడ్డ ఫలములను తినకుండుట అనేది చెప్పబడుతుంది నిబంధనలో. మంచి చెడ్డ ఫలములను తినకుండుట, అది దినదినమున నిశ్చయముగా సత్యదవు అని చెప్పాడు. 7వది నిబంధన ఏంటంటే దావీదుతో నిబంధన. దావీదుతో నిబంధన 2వ సమయంలో 2వ సమయంలో 7:16 దేవునాడు దావీదుతో నిబంధన చేశాడు. 7:16లో నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అనెను. ఇది దావీదుతో చేయబడిన నిబంధన. దేవుని స్తోత్రాలు. అయితే వృక్ష ఫలములు తినిన ఎడల మరణం జరుగుతుంది. వృక్ష ఫలాలు తినిన ఎడల మరణం జరుగుతుంది. క్రొత్త నిబంధన. ఇక లాస్ట్ది ఏంటి? క్రొత్త నిబంధన. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 13వ వచనం. 8వ నా బలము నీవేనయా, నా ఆశ్రయము నీవేనయా, నా బలము నీవేనయా, నా ఆశ్రయము నీవేనయా, నా త్రాగుచోటు నీవేనయా, నా త్రాగుచోటు నీవేనయా, నిన్నే 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 శ్రీరానయ్యా, నా బలము నీవేనయా, నా ఆశ్రయము నీవేనయా, నా బలము నీవేనయా, నా ఆశ్రయము నీవేనయా, నాకు చోటు నీవేనయా, నాకు చోటు నీవేనయా, నిన్నే నిన్నే
కప్పుకున్న దైవమా నీరెక్కల నీడలను కప్పుకున్న దైవమా నా ధైర్యం నా బలము నా ధైర్యం నా బలము నీవే యేసయ్యా నా ధైర్యం నా బలము నీవే యేసయ్యా నా బలము నీవేనయ్యా నా దయము నీవేనయ్యా నా బలము నీవేనయ్యా నా దయము నీవేనయ్యా నా జాబు చోటు నీవేనయ్యా నా జాబు చోటు నీవేనయ్యా నిన్నే కోరానయ్యా నిన్నే కోరానయ్యా నా బలము నీవేనయ్యా నా దయము నీవేనయ్యా నా బలము నీవేనయ్యా నా దయము నీవేనయ్యా ఏమి లేని వేళ నాకు సమకూర్చువాడా ఏమి లేని వేళ నాకు సమకూర్చువాడా మేలులతో నా ప్రాణం బుద్ధిపరచువాడా మేలులతో నా ప్రాణం బుద్ధిపరచువాడా నా బలము నా ధైర్యం నీవే యేసయ్యా నా బలము నా ధైర్యం నీవే యేసయ్యా నా బలము నీవేనయ్యా నా దయము నీవేనయ్యా నా బలము నీవేనయ్యా నా దయము నీవేనయ్యా నా జాబు చోటు నీవేనయ్యా నా జాబు చోటు నీవేనయ్యా నిన్నే కోరానయ్యా నిన్నే కోరానయ్యా నా బలము నీవేనయ్యా నా దయము నీవేనయ్యా నా బలము నీవేనయ్యా నా దయము నీవేనయ్యా నా జాబు చోటు నీవేనయ్యా నా జాబు చోటు నీవేనయ్యా నిన్నే కోరానయ్యా అయ్యా నిన్నే కోరానయ్యా హల్లెలూయా.